మెదక్లో అతిపెద్ద చర్చ్ అయిన మెదక్లోని కేథడ్రాల్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పరశురామ్ అని అడిగి తెలుసుకుందాం. పరశురామ్, అక్కడ ఎలాంటి వేడుకలు జరుగుతున్నాయి? సో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ హాజరు కాబోతున్నారు. సో ఆ వేడుకలకు, క్రిస్మస్ వేడుకలకు సో ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ నీలిమా. ఈరోజు మెదక్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ముఖ్యంగా ఈరోజు క్రిస్మస్ సంబంధించి వేడుకల్లో మెదక్ ప్రఖ్యాత మెదక్ చర్చిలో ఆయన పాల్గొనున్నారు. ఈ మెదక్ చర్చి కూడా ఈ రోజుకు ఆరంభమై 100 ఏళ్ళు పూర్తయింది. ఈ శతాబ్ది ఉత్సవంలో వేడుకల్లో ఆయన పాల్గొనున్నారు. ఇందుకు సంబంధించి చర్చి నిర్వాహకులు అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లు భారీగా చేసింది. క్రిస్మస్ పురస్కరించుకొని మెదక్ చర్చిలో ఉదయం 4:30 గంటల నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమవుతాయి. ఉదయం 4:30 గంటలకి శిలువ ఊరేగింపు జరుగుతుంది. శిలువ ఊరేగింపు తర్వాత తొలి ఆరాధన పూర్తవుతుంది. ఈ రోజున 3 ఆరాధనలు ఉంటాయి. ఉదయం 10 గంటలకు మరోసారి, మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి ఆరాధన ఉంటుంది. ఈ తొలి ఆరాధనకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవడం జరిగింది. క్రమక్రమంగా భక్తుల సంఖ్య మరింతగా కాసేపట్లో పెరుగుతుంది. దాదాపుగా మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలిరావడం జరుగుతుంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటలకు మెదక్ జిల్లాకు రానున్నారు. ముందుగా ఏడుపాయల వనదుర్గామాత భవాన్ని దర్శించుకొని అక్కడ శంకుస్థాపన దాదాపు 500 నుంచి 600 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత హెలికాప్టర్లు మళ్ళీ మెదక్ చర్చికి రానున్నారు. మెదక్ చర్చిలో ఇక్కడ వేడుకల్లో పాల్గొన్న శతాబ్ది ఉత్సవాలు ఆయన పాల్గొనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ శతాబ్ది ఉత్సవాలు పాల్గొన్న అనంతరం దాదాపుగా ఈ చర్చి అభివృద్ధి కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఆ మంజూరు చేసినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి ఆయన శంకుస్థాపనలు కూడా చేయడం జరుగుతుంది. అనంతరం సందేశాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. దాదాపుగా సీఎం పర్యటనకు సంబంధించి 1000 మంది పోలీసులతో బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి మెదక్ కేథడ్రల్ చర్చికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఉండబోతున్నాయి ఏంటనే విషయాన్ని మనతో మాట్లాడేందుకు చర్చి నిర్వాహకులు ఉన్నారు. వాళ్ళని తెలుసుకున్నాం. చెప్పండి, చర్చి ఏర్పాటు అయ్యి 100 ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? ఈరోజు ముఖ్యంగా ఏబిఎన్ వ్యూయర్స్కి విష్ హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు జరగబోతున్న కార్యక్రమము క్రిస్మస్ది 25th నవంబర్ నుంచి కూడా మనము క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మరి ముఖ్యంగా ఈ 100 ఇయర్స్ చర్చ్ దాన్ని బట్టి 100 ఇయర్స్కు మా యంత్రాంగము, మా యొక్క డయాసిస్ పెద్దలు, మా డయాసిస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా మంచి అరేంజ్మెంట్స్. ఈసారి ఇప్పుడు ఈ 100 ఇయర్స్ సందర్భంగా మరి పాసినట్ గారు అప్పుడు మాకు ఇంత మంచి చర్చి నిర్మించిండు. మరి దాని కొరానికి ఇప్పుడు మేము కూడా ఇప్పుడు చేస్తున్న ఆఫీసర్స్ కూడా ఎన్నో డెవలప్మెంట్స్ ఇప్పుడు మెదక్ టౌన్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ అందరికీ కనబడుతూనే ఉంటాయి. ప్లస్ అదేగాక మరి చర్చి నుంచి 100 చర్చెస్ నిర్మించాలా. ఇది 100 ఇయర్ కనుక 100 చర్చెస్ నిర్మించాలని ఆల్రెడీ ప్లాన్ అయింది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయినాయి. ఒక 50% చర్చెస్ కంప్లీట్ అయిపోయినాయి. అదేగాక ఇంతకు పూర్వం ఉన్నటువంటి మిషన్ హాస్పిటల్ ఒకటి తెరవబడుతుంది. వచ్చిన పబ్లిక్ కోరానికి కూడా మరి ఎన్నో సకల సౌకర్యాలు ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం జనాలను దృష్టిలో పెట్టుకొని మరి ఇంకా ఎక్కువ మేము అరేంజ్మెంట్ చేసినాము. దానికి మాకు సహకరించిన మాకు ఉన్న కమిటీ పెద్దలు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు చాలా చక్కగా చేసిండ్రు. మాకు ఇప్పుడు మాకు ఇన్ఛార్జ్ బిషప్ అయిన డాక్టర్ రూబెన్ మార్క్ తండ్రి గారే కానీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కానీ, ట్రెజరర్ డాక్టర్ విమల్ సుకుమారే కానీ వాళ్ళు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తున్నారు. వచ్చిన వారందరికీ వచ్చిన ప్రతి మనుషులకు ఇప్పటి నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిసే ఉంటుంది. బహుశా మీకు ఇక్కడ ఉన్న జనమంతా కనబడుతుంది, చూస్తున్నారు. 4 o'clock సర్వీస్ నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు మాకు 10 o'clock కూడా మళ్ళీ సెకండ్ సర్వీస్ ఉంటుందండి. ఆ సెకండ్ సర్వీస్లో కూడా సాయంత్రం 9 గంటల వరకు ఉంటుంది. ఆ మధ్యలో మరి మాకు సంతోషకరమైన సంగతి ఏంటంటే మాకు ఇంతవరకు కూడా మాకు ఏ సీఎం కూడా ఈ ఫెస్టివల్ క్రిస్మస్ ఫెస్టివల్కు రాలే. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మేము పోయి రిక్వెస్ట్ చేసి అయ్యా మరి మాకు ఇట్లా రావాలా, మాది 100 ఇయర్స్ ఫంక్షన్ చేసేదంటే ఆయన కూడా సంతోషంగా ఒప్పుకొని ఈరోజు ఆయన కూడా 2 ఆరాధనలో పాల్గొంటున్నాడు. అది మాకు చాలా సంతోషం. పోలీస్ డిపార్ట్మెంటు,
ప్రింట్ మీడియా, న్యూస్ మీడియా వీళ్ళందరూ కూడా ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈ సీఎం రాక సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ పర్యటన విజయవంతానికి అటు యంత్రాంగం కానీ చర్చ నిర్వాహకులు కూడా సర్వం సిద్ధం చేశారని చెప్పవచ్చు. కెమెరామెన్ నారాజ్తో పరశురామ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మెదక్ జిల్లా నుంచి. రైట్.